నమస్తే లక్ష్మణరెడ్డి సాబ్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, మీ గ్రామం? జోగిన్పల్లి, కురుట్ల మండల్, జగిత్యాల జిల్లా. నా పేరు సామ లక్ష్మారెడ్డి. మేము రబీకి మొక్కజొన్న, మేము ఈ లక్ష్మీ దాదాజీ అనే మొక్కజొన్న తీసుకొని వేయడం జరిగింది. ఇది స్టార్టింగ్లో కొద్దిగా మామూలుగా దీనికి ఎలాంటివి కూడా రాలేదు. 20-25 రోజులకు ఒక్కసారి గుళికలు వేసినాం. ఏది మన మొగి పురుగు రాకుండా గుళికలు వేసినాం అంతే తప్ప దీనికి ఇంకా ఎలాంటి స్ప్రేలు చేయలే, ఎలాంటి పురుగు మందు కూడా కొట్టలేము. చాలా వరకు మంచి దిగుబడి వచ్చింది. ఒక్కొక్క కంకిలో చూసుకున్నట్టయితే 18 లైన్లు వచ్చినాయి. గింజలు చూస్తే నారింజ కలర్లో ఉండి బాగా దిగుబడి వచ్చింది. ఇది ఇప్పటికీ ఈ గింజ ఎక్కడ చూసినా కానీ ఇంత మంచిగా గింజలు ఎక్కడ ఏ వెరైటీలో కూడా కనిపించలేదు. గింజ అనేది ఇంత తాళి లేకుండా మంచి నాణ్యతగా పండింది. ఇది చాలా వరకు ఫుల్ మంచిగా ఉన్నది. మా విలేజ్లో మొత్తం అందరు ఇదే కావాలని కంపెనీ వారిని కోరుతున్నారు. ఇది బెండు కూడా ఏదైతే ఉందో మీకు బాగా సన్నని బెండు. ఇది లక్ష్మీ దాదా జీ విత్తనం. లక్ష్మారెడ్డి గారు, ఈ వీడియో ద్వారా మిగతా మన రైతు సోదరులు కూడా ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, ఈ లక్ష్మీ దాదా అనే విత్తనం ఆశాశక్తి అనే కెమికల్ తోటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చేయడం జరిగింది సార్. ఈ లక్ష్మీ దాదాజీకి ఆశాశక్తి జోడించడం తోడు కావడం వల్ల దీనికి ముందు నుంచి మొలక శాతం అధికంగా ఉంటుంది. అవును. మొలిసిన మొలక ఏదైతే ఉందో ఆరోగ్యవంతంగా ఉంటుంది. అవును. అదేవిధంగా దీనికి కత్తెర పురుగు ఏదైతే ఉందో ఉధృతిని తట్టుకున్న శక్తి ఏదైతే ఉందో ఉధృతిని కూడా చాలా తట్టుకుంది. ఈ ఆశాశక్తి ద్వారా ఉంటుంది సార్. కాబట్టి ఇన్ని రకాలుగా సరైన విత్తన శుద్ధి చేసాం తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఉందో దిగుబడి కానీ, కండే సైజు కానీ, విల్ట్ తట్టుకునే ప్రభావం కానీ ఈ విత్తనంలో ఏదైతే ఉందో మనం లక్ష్మీ దాదాలో మనం గమనిస్తున్నాం. అవును సార్. మంచిదండి. మీ గ్రామంలో మిగతా రైతు సోదరులకు కూడా ఈ విత్తనం గురించి చెప్పండి. వాళ్ళు కూడా అధిక దిగుబడులు తీసుకోవడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. అవును సార్. మంచిదండి.